రాష్ట్రం వైపు ముంచుకొస్తున్న మొంతా తుపాను ముప్పును ఎదుర్కొనేందుకు యంత్రాంగం సన్నద్దమైంది. అధికారులను అప్రమత్తం చేసి ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని మంత్రులు ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. పలు జిల్లాల్లో ముందస్తు చర్యల్లో భాగంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. తుపాను దృష్ట్యా బీచ్లోకి ఎవరూ వెళ్లకుండా మెరైన్ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం సందర్భంగా సముద్ర స్నానాల కోసం వస్తున్న వారిని పోలీసులు లోనికి అనుమతించడం లేదు. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో మండల స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మొంతా తుపాను ఈ నెల 28న కాకినాడ తీరాన్ని తాకనున్న తరుణంలో యంత్రాంగం అప్రమత్తమైంది. విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత తాడేపల్లిలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో తుపాను సన్నద్దతపై అధికారులతో సమావేశం నిర్వహించారు. తుపానును ఎదుర్కొనేందుకు అన్ని శాఖల సిబ్బంది సర్వసన్నద్ధంగా ఉన్నారని అనిత స్పష్టం చేశారు. గ్రామాల్లో మైకుల ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. తుపాను దృష్ట్యా విద్యుత్ ఉద్యోగులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని, సమస్యలు తలెత్తితే వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టాలని స్పష్టం చేశారు.